నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. మేషరాశి మిత్రులారా, మీరు అగ్నితత్వ రాశి వారు. పుట్టుకతోనే పోరాట యోధులు. కానీ గత కొంతకాలంగా మీరు పడుతున్న అవస్థలు, ఎదుర్కొంటున్న అవమానాలు మిమ్మల్ని నిలువునా దహించి వేస్తున్నాయి. నేను ఏం తప్పు చేశాను? నాకే ఎందుకు ఈ కష్టాలు? అని మీరు ఆకాశం వైపు చూసి అడిగిన ప్రశ్నలకు కాలం సమాధానం చెప్తుంది. గడియ రానే వచ్చింది. ఈ ఫిబ్రవరి 22 ఆదివారం నుండి ఫిబ్రవరి 25 బుధవారం వరకు ఉన్న ఆ 4 రోజులు మీ జీవితంలో ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాయి. మీ జాతక చక్రంలో గ్రహాలు ఒక అజేయమైన శక్తిని మీకు ప్రసాదిస్తున్నాయి. మీ తలరాతను తిరిగి రాసే ఈ దైవక్షణం ఏమిటి? శత్రువుల నోళ్ళు ఎలా మూయబడుతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే మహామంత్రం ఇక్కడ ఉంది. మేషరాశి వారి తలరాతను మారే క్షణం. మేషరాశి వారు ఇన్నాళ్ళు ఒక చీకటి గదిలో బంధించబడినట్లుగా ఫీల్ అయ్యారు. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాలేదు, ఫలితం దక్కలేదు. కానీ ఫిబ్రవరి 22 ఆదివారం సూర్యోదయంతో మీ జాతకంలో ఒక విజయ దుందుభి మోగబోతుంది. మేషరాశి మిత్రులారా, మీ కర్మఫలం పండింది. శని మరియు కుజుడి అనుగ్రహం వల్ల మీ జాతకంలో ఉన్న దారిద్ర్య రేఖ అదృష్ట రేఖగా మారబోతుంది. ఇది కేవలం రోజు మారడం కాదు, మీ తలరాత మారడం. మీరు ఏ పని ప్రారంభించినా దైవం ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కలలో కనిపించే దైవిక సంకేతాలు. భగవంతుడు మనతో నేరుగా మాట్లాడలేడు, అందుకే సంకేతాల ద్వారా హెచ్చరిస్తాడు. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే కలలను అస్సలు తక్కువ అంచనా వేయకండి. మీకు కలలో ఎర్రటి పువ్వులు లేదా కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనిపిస్తే, మీరు ఒక పెద్ద పర్వతాన్ని సునాయాసంగా ఎక్కుతున్నట్టు చూస్తే, లేదా కలలో పారే నీరు కనిపిస్తే, ఇది సాక్షాత్తు మీ కష్టాలు తీర్చడానికి వస్తున్నారని నానవాళ్ళు. మీలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక కొత్త చైతన్యం రాబోతుంది అనడానికి ఇవే నిదర్శనాలు. శత్రువులు నోరు మోయించే రాజయోగం. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక గోతులు తీసిన వారు, మీ వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారు ఇప్పుడు తలదించుకోక తప్పదు. మేషరాశి వారికి ఫిబ్రవరి 24 మంగళవారం నాడు ఒక అద్భుతమైన రాజయోగం పడుతుంది. మీ మీద పడ్డ అపనిందలన్నీ అబద్ధాలని లోకానికి తెలుస్తుంది. మిమ్మల్ని వేధించిన వారే ఇప్పుడు మీ సహాయం కోసం ప్రాధేయపడే పరిస్థితి వస్తుంది. మీరు ఏమీ చేయనక్కర్లేదు, మీ మౌనమే వారి నోళ్ళు మోయిస్తుంది. కన్నీటి రాత్రులకు ముగింపు. అర్ధరాత్రి పక్క మీద పడుకొని కుటుంబ సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు కార్చిన కన్నీరు వృధా పోదు. ఆ పరమేశ్వరుడు కన్ను మీపై పడింది. ఫిబ్రవరి 23 సోమవారం నాడు మీకు ఒక ఊరట లభించే వార్త అందుతుంది. మనసులోని భారం దిగిపోతుంది. అప్పుల బాధ నుండి లేదా కోర్టు కేసుల నుండి మీకు ఒక మార్గం కనిపిస్తుంది. ప్రశాంతమైన నిద్ర మీ సొంతం కాబోతుంది. ఇది మీకు అన్నిటికీ దైవం ఇస్తున్న పరిహారం. లక్ష్మీదేవి రాకను సూచించే మార్పులు. డబ్బు రావడం ఒక ఎత్తు అయితే, అది మీ దగ్గర నిలవడం మరొకటి. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కొన్ని మార్పులు గమనించండి. మీ ఇంటి ముందు అకస్మాత్తుగా లక్ష్మీదేవికి ఇష్టమైన జీవులు, ఉదాహరణకు పిచ్చుకలు లేదా ఆవులు రావడం, పూజ గదిలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రశాంతమైన సుగంధం రావడం, అనుకోకుండా ఒక పాత బాకీ వసూలు కావడం జరుగుతుంది. ఇవన్నీ ధనలక్ష్మి మీ గడప తొక్కబోతుందనడానికి సూచనలు. ఆర్థిక ఇబ్బందుల సుడిగుండం నుండి మీరు బయటపడే రోజులు ఇవి. మేషరాశి మిత్రులారా, ఇవి కేవలం మొదటివి మాత్రమే. ఇంకా ఉన్న అంశాలు ఏంటంటే, నమ్మక ద్రోహాలు పతనం కావడం. మీ అరచేతిలో అదృష్ట లేఖలు ఏమిటో తెలుసుకుందాం. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నుండి విముక్తి. మేషరాశి మిత్రులారా, మీరు ఎంతో చురుగ్గా పనిచేసినా, ఎంత కష్టపడినా చివరి నిమిషంలో పనులు ఆగిపోతున్నాయా? చేతికి అందివచ్చిన అవకాశం చేజారిపోతుందా? దీనికి కారణం మీపై ఉన్న తీవ్రమైన నరదృష్టి. వీడేంటి ఇంత బాగా సంపాదిస్తున్నాడు, వీడికి ఇంత మంచి పేరు ఎలా వచ్చింది అని కుళ్ళుకునే వారి చూపు మీ మీద పడింది. కానీ ఇక భయపడకండి. ఫిబ్రవరి 22 ఆదివారం నుండి మీ చుట్టూ ఉన్న నల్లని నీడలు తొలగిపోతున్నాయి. కుమారస్వామి అనుగ్రహంతో మీపై ఉన్న నరదృష్టి పటాపంచలైపోతుంది. మీ ఇంట్లో ఉన్న అశాంతి మాయమై ఒక దైవిక కాంతి మిమ్మల్ని ఆవరించబోతుంది. మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవారు మీ విజయం చూసి కన్నీళ్లు పెట్టుకునే రోజు వస్తుంది. కోల్పోయిన రాజసం మరియు అధికారం తిరిగి రావడం.
మీరు మేషరాశి వారు పాలించడమే మీ తత్వం. కానీ గత కొంతకాలంగా మీరు ఎక్కడో ఒక చోట తలవంచుకోవాల్సి రావడం, మీ మాట చెల్లుబాటు కాకపోవడం వల్ల మానసికంగా కుంగిపోయారు. మీ సింహాసనాన్ని ఎవరో లాక్కున్నట్టుగా అనిపించి ఉండవచ్చు. అయితే కాలచక్రం తిరిగింది. ఫిబ్రవరి 24 మంగళవారం నాడు కుజుడి బలం వల్ల మీరు కోల్పోయిన రాజసం, ఆ పాత గౌరవం మళ్ళీ మీకు లభిస్తాయి. సమాజంలో గానీ, మీ వృత్తిలో గానీ మీరు ఒక శక్తివంతమైన వ్యక్తిగా తిరిగి ఎదుగుతారు. మీ మాటకు మళ్ళీ విలువ పెరుగుతుంది. మీరు వెళ్తే 10 మంది లేచి నిలబడే రోజులు తిరిగి మళ్ళీ వస్తాయి. కుబేర యోగం మరియు ఆకస్మిక ధనలాభం. మేషరాశి వారికి 4 రోజుల్లో కుబేర యోగం పట్టబోతుంది. ఇన్నాళ్ళు మీరు పైసా కోసం పడ్డ కష్టాలకు ఆ కుబేర స్వామి కరుణించబోతున్నాడు. కేవలం కష్టార్జితమే కాదు, ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది. ఎక్కడో ఆగిపోయిన పాత బాకీలు వసూలు కావడం, భూములు క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు రావడం, లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన చిక్కులు తొలగి మీకు డబ్బు అందడం జరుగుతుంది. అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి ఇదొక సంజీవన లాంటి వార్త. విడిపోయిన బంధాలు మళ్ళీ చిగురించడం. రియూనియన్ ఆఫ్ రిలేషన్షిప్. బంధాల విలువ మీకంటే బాగా ఎవరికీ తెలియదు. మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు లేదా మూడో వ్యక్తి చేసిన కుట్రల వల్ల మీకు అత్యంత ప్రియమైన వారు మీకు దూరం అయ్యారా? మీ జీవిత భాగస్వామితో గానీ, తోబుట్టువులతో గానీ మాటలు లేవా? మంచి వార్త ఏమిటంటే ఫిబ్రవరి 23 మరియు 24 తేదీల్లో గ్రహాల స్థితి అనుకూలంగా ఉండడం వల్ల విడిపోయిన మనసులు మళ్ళీ దగ్గరవుతాయి. అవతలి వ్యక్తులే తమ తప్పు తెలుసుకొని మీ వద్దకు వస్తారు. పాత గొడవలను మర్చిపోయి మళ్ళీ ఒకటయ్యే అద్భుతమైన అవకాశం ఇది. మీ ఇల్లు మళ్ళీ నవ్వులతో కలకలలాడబోతుంది. అరిచేతిలో మారే అదృష్ట గీతలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి అదృష్టం పట్టే ముందు వారి అరిచేతిలో రేఖలు కూడా మార్పులు వస్తాయి. మేషరాశి మిత్రులారా, మీరు గమనించండి. మీ అరిచేతిలో ఒక రకమైన ఎర్రటి ఛాయ లేదా భాగ్యరేఖ స్పష్టంగా మారడం ఈ రోజుల్లో చూడవచ్చు. మీ చేతిలో మీరు ఏ పని ప్రారంభించినా అది విజయవంతం అవుతుంది. దురదృష్టం నా వెంటే ఉందని బాధపడే రోజులు పోయాయి. ఇప్పుడు మీ తలరాతను మీరే మార్చుకునే శక్తిని మీ అదృష్ట గీతలో దైవం మీకు ప్రసాదిస్తుంది. మీరు దేని మీద సంతకం చేసినా అది మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. మిత్రులారా, చూశారుగా మేషరాశి జీవితంలో పెను మార్పులు మొదలయ్యాయి. కానీ ఇంకా ఉన్న అంశాలను వింటే మీ గుండె నిండిపోతుంది. నమ్మక ద్రోహుల పతనం ఎలా ఉంటుంది? సొంతింటి కల ఎలా నెరవేరుతుంది? ఆ శక్తివంతమైన శాంతి మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నమ్మక ద్రోహుల పతనం. మేషరాశి వారు స్వచ్ఛమైన మనసున్నవారు. ఎదుటివారు మోసం చేస్తున్నారని తెలిసినా వారిపై జాలితో క్షమించే గుణం మీది. కానీ ఈ గుణాన్ని ఆసరాగా చేసుకొని మీ వెంటే ఉండి మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న వారు, మీ రహస్యను శత్రువులకు చేరవేసేవారు ఎందరో ఉన్నారు. వారేదో గెలిచామని గర్వపడుతుండొచ్చు. కానీ ఈ 4 రోజుల్లో కాలం తన చక్రం తిప్పబోతుంది. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన ఆ వేదనను ఆ కుమారస్వామి చూశాడు. ఇప్పుడు వారి ముసుగులు తొలగిపోయే సమయం వచ్చింది. మీరు నిర్దోషని లోకానికి చాటి చెప్పేలా ప్రకృతి వారికి తగిన బుద్ధి చెప్పబోతుంది. వారి పతనాన్ని మీరు మీ కళ్ళతోనే చూస్తారు. మృత్యుంజయ యోగం, దైవిక రక్షణ. గత కొంతకాలంగా మీకు తెలియని ఒక భయం వెంటాడుతుందా? గండాలు ఎదురవుతాయో అని, ఆరోగ్య విషయంలో ఏదో జరగరానిది జరుగుతుందన్న ఆందోళన చెందుతున్నారా? మేషరాశి వారికి ఫిబ్రవరి 22 నుండి మృత్యుంజయ యోగం పట్టబోతుంది. సాక్షాత్తు ఆ మహాశివుని రక్షణ కవచం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఒక పెద్ద ప్రమాదం నుండి మీరు త్రుటిలో తప్పుకుంటారు, లేదా ప్రాణాపాయం అనుకున్న ఆరోగ్యం నుండి అద్భుతంగా కోలుకుంటారు. చూడండి, ఆపదలో మీరు దరిదాపుల్లో కూడా చరావు. మీ సంపూర్ణ ఆయుష్తో దైవరక్షణతో వర్ధిల్లుతారు. సొంతింటి కల, సహకారం. నాకంటూ ఒక గూడు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న మేషరాశి వారి నిరీక్షణకు ఫలిస్తుంది. అద్దె ఇళ్లలో పడ్డ ఇబ్బందులు, ఆ యజమానుల విమర్శలు ఇక గతం. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో గృహయోగానికి సంబంధించిన బలమైన మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన ప్లాన్లకు మోక్షం లభిస్తుంది. బ్యాంక్ లోన్లు మంజూరు కావడం లేదా అనుకోని ఆస్తి కలిసి రావడం వల్ల మీ సొంత ఇంటి పునాది పడే సమయం ఆసన్నమైంది. త్వరలోనే మీరు మీ సొంత ఇంట్లో గృహప్రవేశం చేసే అదృష్టం మీకు కలగబోతుంది. రాజకీయ చదరంగంలో తిరుగులేని విజయం. మీరు ప్రత్యామ్నాయ రాజకీయాల్లో ఉన్నా లేదా మీ ఆఫీసులో, సమాజంలో రాజకీయ కుట్రలు ఎదుర్కొంటున్నా
ఈ విజయానికి కాలం మేషరాశి వారికి ఉన్న నాయకత్వ లక్షణాలను ఇప్పుడు గ్రహబలం తోడయింది. ప్రత్యర్థులు మీపై వేసిన ప్రతి ఎత్తుగడ ఇప్పుడు వారికే బూమ్రాంగ్ అవుతుంది. మీపై జరిగిన అసత్య ప్రచారాలు తిప్పికొట్టి ప్రజల్లో లేదా మీ పై అధికారుల్లో మీకున్న ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ఉన్నత పదవి యోగం గోచరిస్తుంది. మీ ఆధిపత్యం మళ్ళీ మొదలవుతుంది. దీర్ఘకా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం. శరీరమే దేవాలయం, కానీ ఇన్నాళ్ళు ఆ దేవాలయం అనారోగ్యంతో కలతప్పింది. మేషరాశి వారికి ముఖ్యంగా రక్తం లేదా కడుపు లేదా తల సంబంధిత దీర్ఘకాలిక సమస్యలు వేధించి ఉండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో మీ శరీరంలో ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. ఔషధాలు పనిచేయని స్థితి నుండి దైవబలం వల్ల మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక పాత అనారోగ్యం నుండి ఈ సమయంలో మీరు శాశ్వత విముక్తి పొందే అవకాశం ఉంది. మీరు మళ్ళీ ఉత్సాహంగా, యాక్టివ్‌గా మారి మీ పనులను పూర్తి చేస్తారు. మిత్రులారా, ఇక వింటే మీ గుండె నిండిపోతుంది. మీ సంతానం వల్ల మీకు రాబోయే కీర్తి ఏమిటి? మీరు తీసుకునే ఆ ఒక కీలక నిర్ణయం మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? విద్య మరియు ఉద్యోగ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటో చూద్దాం. సంతానం వల్ల కలిగే కీర్తి ప్రతిష్టలు. మేషరాశి తల్లిదండ్రులారా, ఇన్నాళ్ళు మీ పిల్లల చదువు గురించి, వారి ప్రవర్తన గురించి లేదా వారి సెటిల్మెంట్ గురించి మీరు ఏదో ఆందోళన చెందారు. నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని కంటి మీద కునుకు లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఈ ఫిబ్రవరి 22 నుండి 25 మధ్యలో మీ సంతానం సాధించే ఒక ఘన విజయం మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పిస్తుంది. సమాజంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు కూడా మీ పిల్లల గొప్పతనాన్ని చూసి మీకు సెల్యూట్ చేస్తారు. మీ పిల్లల వల్ల మీకు మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం దక్కుతాయి. వారు మీ వంశ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తారు. మీరు తీసుకునే కీలక నిర్ణయం. మీ జీవితంలో ఎన్నో ఏళ్లగా ఒక సందిగ్ధత ఉంది. ఈ పని ఎలా చేయాలా వద్దా అని మీరు తటపటాయిస్తున్నారు. అయితే మేషరాశి వారికి 4 రోజుల్లో ఒక దైవిక ప్రేరణ లభిస్తుంది. మీ మనసులో ఒక బలమైన ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతో మీరు తీసుకునే ఆ ఒక కీలక నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అది మీ కెరియర్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి మీ జీవితంలోకి ఆహ్వానించడం కావచ్చు. గుర్తుంచుకోండి, ఆ నిర్ణయం వెనుక మీ కులదైవం ఉన్నారు. వెనకడుగు వేయకండి. ఆ నిర్ణయమే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది లేదా మీ సమస్యల నుండి గట్టెక్కిస్తుంది. కులదైవ ఆశీస్సులు, ఆశ్చర్యకర అనుభవాలు. మీరు మీ కులదైవానికి ఇచ్చిన మొక్కులు ఏవైనా ఉన్నాయా? అయితే ఈ సమయంలో ఆ దైవం మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదిస్తారు. మీరు అనుకోకుండా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుంది. అక్కడ మీకు లభించే ప్రసాదం లేదా అక్కడ కలిసే ఒక అపరిచితుడు మీ సమస్యను చూపుతారు. దేవుడు ఉన్నాడా అని మీరు సందేహించిన ప్రతి క్షణానికి నేనున్నానని దైవం సమాధానం చెప్పే అద్భుతమైన గడియలు ఇవి. ఇది మీ పూజ గదిలో ఒక రకమైన దివ్యకాంతిని ఈ 4 రోజుల్లో గమనిస్తారు. విద్య మరియు ఉద్యోగుల భవిష్యత్తు. విద్యార్థులకు మేధస్సు పెరుగుతుంది. ఎంత చదివినా గుర్తుండడం లేదని బాధ ఇంక ఉండదు. ముఖ్యంగా విదేశాలలో చదువుకునే మేషరాశి విద్యార్థుల కళ ఇప్పుడు సాకారం కాబోతుంది. ఉద్యోగస్తులకు సింహ స్వప్నం లాంటి యజమానుల నుండి కూడా ప్రశంసలు దక్కుతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు, ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఒక భారీ ఆఫర్ రాబోతుంది. మీ కెరియర్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతుంది. కష్టాలను దూరం చేసే శక్తివంతమైన శాంతి మంత్రం. వీటన్నిటికంటే మించి మేషరాశి వారిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, శత్రువుల కుతంత్రాలను భస్మం చేసే ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇప్పుడు మీకు నేను అందజేస్తున్నాను. ఈ 4 రోజులు మీరు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. మంత్రం: ఓం హ్రీం శ్రీం సర్వ అరిష్ట నివారణాయ మేషరాశి అదృష్ట వృద్ధి కురుకురు స్వాహ. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని పారద్రోలి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. మేషరాశి మిత్రులారా, కాలం మీ వైపు ఉంది. మీరు పడ్డ కష్టాలకు కాలం వడ్డీతో సహా ఫలితాన్ని ఇవ్వబోతుంది. ధైర్యంగా ఉండండి. నమ్మకంతో ముందడుగు వేయండి. మీ విజయాన్ని ఆపే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు.
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మన గురు ఆస్ట్రాలజిస్ట్‌ని ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి దైవ కార్యంలో భాగస్వాములవ్వండి. మీ అనుభవాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.